కావ్య గారు గోపాలపట్నం నుంచి వచ్చారు. వారు ఎలా ప్రెగ్నెన్సీ పొందారు ఇక్కడ అనేది మనం, అది కూడా న్యాచురల్గా ఎలా పొందారు, అంతకుముందు ఎక్కడెక్కడ ట్రై చేశారు, ఏం జరిగింది, ఇప్పుడు ఎలా వచ్చింది ప్రెగ్నెన్సీ అనేది వారి మాటల్లో విందాం. 4 మిలియన్స్ కౌంట్ నుంచి స్టార్ట్ చేశారు వారి జర్నీ మన దగ్గర. మరి ఇక్కడ ఇప్పుడేమో ఫుల్ కౌంట్తో ప్రెగ్నెన్సీ తెచ్చుకోగలిగారు. ప్రెగ్నెన్సీ వచ్చిందా రాలేదా అన్నది డౌట్ కోసం కూడా మీరు చూస్తే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అనేది అక్కడ దగ్గరలోనే స్కానింగ్ సెంటర్లో తీయించమన్నాం, స్కానింగ్ తీయించారు, అది కూడా మీరు చూడొచ్చు. అలాగే బ్లడ్ టెస్ట్ చేయించమన్నాం, బీటా ఐసీజీ 5 దాటాలన్నాము, 2000 దాటిపోయింది బీటా ఐసీజీ. సో ప్రెగ్నెన్సీ కన్ఫామ్. యూరిన్ టెస్ట్లో పాజిటివ్, బ్లడ్ టెస్ట్లో పాజిటివ్, తర్వాత స్కానింగ్లో కూడా వచ్చిన ప్రెగ్నెన్సీ మళ్ళీ ఏమన్నా ట్యూబ్లో వచ్చిందా అని తెలుసుకోవడానికి స్కానింగ్ కూడా చేయమన్నాం. స్కానింగ్ కూడా చేస్తే స్కానింగ్లో కూడా ప్రెగ్నెన్సీ పాజిటివ్. గర్భసంచిలో ఉంది, ట్యూబుల్లో కూడా లేదు. మరి ఎలా జరిగింది ఈయన ప్రెగ్నెన్సీ సక్సెస్ స్టోరీ? వారు బయట ఎక్కడ తెచ్చుకోలేకపోయినా ఇక్కడ ఎలా తెచ్చుకున్నారు, మన గురించి ఎలా తెలిసింది అనేది వారి మాటల్లో విందాం. చెప్పండి. ముందుగా 2-3 హాస్పిటల్ తిరిగాం సార్, సిటీలో ఇంటి పక్కది. ఒక దగ్గరికి వెళ్తే ఐఏ చేసుకోమన్నారు, ఇంకో దగ్గర ఐవీఎఫ్ అన్నారు, ఇంకో దగ్గర లాప్రోస్కోపిక్ అన్నారు. అలా వీడియోలో చూస్తుంటే యూట్యూబ్ లో మీ వీడియో చూసాం సార్, చూసి డైరెక్ట్ ఇక్కడికి వచ్చామన్నమాట. అది ఏమి చేయించుకోకుండా. లాప్రోస్కోపీ చేయలే ఇక్కడ, ఏమి చేయలేదు సార్. ఓన్లీ 20 రోజులు మందులు వాడడం, ఇంట్లో పాజిటివ్ అని వచ్చింది, ఇక్కడికి వచ్చాం సార్. ఎన్ని రోజుల్లో వచ్చింది ప్రెగ్నెన్సీ ఇక్కడ? మందులు వాడిన తర్వాత 20 రోజుల తర్వాత 20 రోజుల్లో మందులు వాడడం అంతే. 20 days లో ఒకరేమో ఐయుఐకి అన్నారు, ఒకరేమో లాప్రోస్కోపీ అన్నారు, ఒకరేమో ఐవీఎఫ్ అన్నారు. ఆల్మోస్ట్ 2 లక్షలు పట్టురా అన్నారు. కానీ ఇక్కడ ఇవేమీ లేకుండా 20 రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది జస్ట్ మందులతో. మరి ఇది మ్యాజిక్కా కాదా? మ్యాజిక్కేనా? డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా పనిచేస్తుందా? పనిచేస్తుంది సార్. కొన్ని వేల మందికి ఇచ్చింది, అలాగే మీకు కూడా ఇచ్చింది. మరి 4 మిలియన్ల కౌంటు మరి ఎలా పెరిగింది? ఏమని చెప్పాను నేను అప్పుడు ఆ రోజు కూర్చున్నాయి మీరు ఇక్కడికి వచ్చిన రోజు? మేము స్టార్టింగ్ వచ్చినప్పుడు చాలా అనుమానంతో వచ్చాం సార్, ఏంటి అవుతుందా అవదా అనేసి. ఏం అనుమానం వచ్చింది? అసలు ఈ డాక్టర్ ఉన్నాడా లేడా అని అనుమానం వచ్చిందా? ఇది వర్కౌట్ అవుతుందా అవదా, ఇదంతా హాస్పిటల్ చూస్తే అలా ఉంది. హాస్పిటల్ ఏం తేడాగా ఉంది అనుకుంటావా? ఏంటి బయట హాస్పిటల్ ఒకలాగా ఉన్నాయి, ఇక్కడ ఒకలాగా ఉన్నాయి. ఇక్కడేమో ఆపరేషన్ థియేటర్లు కనపట్టలేదు, సినిమా థియేటర్లు ఏమున్నాయి ఏంటి? ఆ సినిమా కూడా ఆయన సినిమానే ఆడుతుంది. దాంట్లో ఆయనే హీరో, ఆయనే కమెడియన్, ఆయనే చివరికి హీరోయిన్ కూడా. హీరోయిన్ కూడా లేదు ఈ సినిమాలో. దారుణమైన సినిమా చూపించారు. మనకు వస్తుందా రాదా అనుకున్నాడు ఆయన, కానీ ఇప్పుడు వచ్చిందా? ఏ కష్టము లేకోకుండా ఈజీగా వచ్చింది. ఎలా వచ్చింది? ఆహారంతో. జస్ట్ ఆహారం మార్పులు చేసాం, అలాగే అనురాగం గురించి చెప్పాం, భార్యాభర్తలు ఎలా ఉండాలో చెప్పాం, అలాగే కొన్ని రకాల క్రిములకి మందులు ఇచ్చాం, అంతే. పైగా నీకు మీ ఆవిడకి ఇద్దరికి ఇచ్చాం. సేమ్ మందులు వాడుతూ ఇద్దరు ప్రెగ్నెంట్లు అయిపోయారు. ఆవిడ ప్రెగ్నెంట్ అయిందంటే నువ్వు కూడా అయినట్టే. అదే నీ పొట్ట వేరులే, నీకు కూడా బిడ్డ వస్తుంది కదా, ఇద్దరు బిడ్డది. మరి ఆ రోజు 4 మిలియన్లు ఉన్నా కూడా అది వీర్య కణాలు క్రిముల వల్ల డ్యామేజ్ అవుతున్నాయి. క్రిముల్ని మనం తొలగించుకోవాలంటే భర్త భార్య ఇద్దరు మందులు వాడాలి. ఇద్దరు మందులు వాడితే క్రిములు తొలగిపోతాయి. వీర్య కణాలు తలలు తినే క్రిములు, తోకలు తినే క్రిములు, తలా తోక ఎందుకని మొత్తం మింగేసే క్రిములు, వాటిని తీసేసామనుకో నీ వీర్యకణం బాగుపడుద్ది, నీ ఫుల్ కౌంట్ అయ్యిద్ది, నీ బిడ్డ నీ చేతిలోకి వచ్చేస్తుంది అన్నాం. ఇప్పుడు అదే జరిగింది కదా. మిగతా వాళ్ళంతా వీర్యకణాలు పాడైపోయినాయి, నాశనం అయిపోయినాయి, దుంపనాశనం అయిపోయినాయి. మీరు సర్వనాశనం అవ్వకూడదంటే ఐవీఎఫ్కి రావాలి, ఆపరేషన్కి రావాలి. అవన్నీ ఎవరు చేస్తారు? మీ ఆవిడికి చేస్తారండి. ప్రాబ్లం ఎక్కడుంటే పేల్పులు అక్కడ. డిసు 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 అని ఆవును పేలుపుతానన్నాడు. పేదరికం వరం, డబ్బులు లేకపోవడం కూడా ఒకసారి వరం. మనం డబ్బులు అంత ఖర్చు పెట్టుకోవాలి, నెల నెలా 3 లక్షలు పెట్టాలి, 3 లక్షలు పెట్టినా వస్తుందనే గ్యారంటీ ఇవ్వట్లేదనే భయం వేసి న్యాచురల్గా తెచ్చుకోలేమా అని చక్కగా యూట్యూబ్లో చూసి దేవుడు చూపించిన మార్గం ఇది అని చెప్పి తలిసి ఇక్కడికి వచ్చారు, వాడారు, ఇవాళ ఫలితం పొందారు. దేవుడు ఉన్నాడా? ఉన్నారు కదా. సో బాధల్లో ఉన్నప్పుడు కన్నీళ్ళతో ప్రార్థించినప్పుడు కనపడతాడు, సరైన వైద్యుడిని చూపిస్తాడు. అలాగే చూశారు, వచ్చారు. మీరు అసలు ఊరు విశాఖపట్నం. మరి ఇక్కడ విజయవాడ వచ్చి ఫలితం పొందారు. బోల్ దూరం అయినా కూడా దడుపు లేకోకుండా, భయపడకుండా, పోతే ఛార్జీలు వస్తే ప్రెగ్నెన్సీ అనే ధైర్యంతో వచ్చారు. విశాఖపట్నంలో డాక్టర్లు లేరా? బోల్డ్ మంది ఉన్నారు, కానీ అక్కడ రాలేదు. నీకు
IVF లో ఆపరేషన్ చెప్తున్నారు, ఇక్కడ న్యాచురల్గా వచ్చింది. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తీసుకొచ్చే డాక్టరు IVF లో పోయిన ఆపరేషన్లు పోయిన ఈ ప్రపంచంలో ఒకడు ఉన్నాడు. ఎవరైనా డాక్టర్ వైఎస్ బాబు. అదే నమ్మాం, నిలబడ్డాం, ప్రెగ్నెన్సీ పొందాడు. పొందటమే కాదండి, వెరీ గుడ్. ముందుకొచ్చి మళ్ళీ మనకి ధైర్యం కలగడానికి వీడియో కూడా ఇచ్చారు. వారికి గట్టిగా అభినందనలు తెలియజేయండి. అది కావ్యాస్ డైరీ లాగానే ఇది కావ్య సక్సెస్ స్టోరీ, వెంకటేష్ సక్సెస్ స్టోరీ. ఇప్పుడు మీకు ఇంకో బుక్ ఇస్తాను. అప్పుడు బుక్ ఇచ్చా కదా, మీరు అమ్మా నాన్న కాగలరు అని. ఇప్పుడు ఇంకో బుక్, గర్భిణీ స్త్రీ ఆహారము ఆరోగ్యం. ఈ బుక్ను ఫాలో అవ్వాలి మీ ఆవిడ. తర్వాత మందులు 5 నెలలు తీసుకెళ్ళాలి. ఏ నెల కానాలా వచ్చి అక్కడ స్కానింగ్లో బ్లడ్ టెస్ట్లో నేను చేయించుకురమ్మన్నవన్నీ చేయించుకొచ్చి ఇలాగే తీసుకొచ్చి ఆ రిపోర్ట్లు చూపిస్తే దాన్ని బట్టి 5 నెలల వరకు ఇస్తాం. 3 నెలలు అబార్షన్ అవ్వకుండా, 4వ నెల 5 నెలలు అవకరాలు రాకుండా పిల్లలిస్తాం. 5 నెలలు వాడుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమే సుపుత్ర సుపుత్రికా ప్రాప్తిరస్తు. ఇద్దరు సార్లుగా ఓకే.